గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ పరిధిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు 5, 10, 15 సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తున్న ఉద్యోగులకు అనుభవానికి తగిన ఇంక్రిమెంట్లు వేతన పెంపు కల్పించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. కొత్తగా చేరిన ఉద్యోగులతో సీనియర్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వడం అన్యాయమని, అనుభవజ్ఞులకు ప్రత్యేక వేతన ప్రయోజనాలు కల్పించాలని కోరింది. ప్రభుత్వం సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. సమాన పనికి సమాన వేతనం సమాన వేతనం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఇంక్రిమెంట్లు అనుభవానికి తగిన ఇంక్రిమెంట్లు అనుభవానికి తగిన ఇంక్రిమెంట్లు వెంటనే ఇవ్వాలి. అనుభవానికి తగిన ఇంక్రిమెంట్లు వెంటనే ఇవ్వాలి. సప్లై ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సప్లై ఉద్యోగులకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు వెంటనే అమలు చేయాలి. ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు వెంటనే. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను గత 10 సంవత్సరాల నుండి కోయలకుంట ఎమ్మెల్యేస్ ప్యాంట్లో విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీడియా సిబ్బందికి మా యొక్క నంద్యాల జిల్లా డిఈఓలు మరియు సెక్యూరిటీ గార్డ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము డిఎం సివిల్ సప్లై ఆఫీస్ నందు మాకు పరిధిలో 10 ఎమ్మెల్యేస్ పాయింట్లు ఉన్నాయి. ఆ 10 ఎమ్మెల్యేస్ పాయింట్లో 11 మంది డిఓలు ప్లస్ 9 మంది సెక్యూరిటీ గార్డులు, 3 మెంబర్స్ ఆఫీస్ సబార్డినేట్లు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం. కానీ మా యొక్క జీతాల్లో ఎటువంటి మార్పు లేదు. మాకు ఒకటే జీతం ఇస్తున్నారు. దానివల్ల మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎం సివిల్ సప్లై ఆఫీసులందు సామూహిక ధర్నాగా ఈరోజు నిర్ణయం చేసుకొని మేము అందరం డిఎం ఆఫీస్ దగ్గర ఈరోజు ఒక దినం పని మానేసి సమ్మెలో పాల్గొనడం జరిగింది. కానీ మాకు ఇప్పుడు చెప్పిన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పినా కూడా మాకు ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ మేము ఏపీ ట్రాన్స్కో అండ్ తర్వాత మున్సిపల్ తరహాలో డిఈఓలకు 26,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారు. అదే తరహాలో మేము అడిగాం, ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ జీవోలు కూడా ఎండి గారి దగ్గర ఉన్నాయి. కానీ మాకు ఎటువంటివి అమలు కాలేదు. మాకు కేవలం 18,500 రూపాయలతో సరిపెడుతున్నారు. అందువలన మేము రాష్ట్ర వ్యాప్తంగా డిఈఓలం అందరం సామూహిక ధర్నాలో పాల్గొని మాకు ఈ డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తర్వాత వచ్చేసి జీతాల పెంపు కోసం మేము ఈ విధంగా అన్ని జిల్లాలలో ఎండి గారి దృష్టికి మ్యాటర్ వెళ్ళి మాకు సానుకూలంగా స్పందిస్తారని, ఈ విషయం పైన సత్వరమే మాకు న్యాయం చేస్తారని మేము ఎండి గారికి అన్ని జిల్లాల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇది ఎండి గారు సానుకూలంగా మాకు ఈ న్యాయాన్ని చేకూరుస్తారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సిబ్బంది వారికి, మా డిఓలు అందరూ ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వచ్చినట్టు మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు వచ్చేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం ఏమంటే, గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఇక్కడ మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాము. అలాగే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, పంపు బాయ్స్ ఉన్నారు, స్వీపర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇంతవరకు మాకు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో నిత్యావసర ధరకు తగ్గ జీతం కూడా మాకు రావడం లేదు. అలాగే సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించడం లేదు.
అలాగే కనీసం అంటే ఇక్కడ పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కానీ, సెక్యూరిటీలకు కానీ, స్వీపర్స్ కానీ అందరికీ కూడా ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. హమాలీలకు చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకు ఇచ్చే ఖర్చులు కూడా మాకు ఎలాంటి కూడా లేదు. కావున దీనిపై స్పందించి ప్రభుత్వం త్వరగా స్పందించి మా డిమాండ్స్ను పరిష్కరించిందిగా కోరుతున్నాము. మీడియా సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. మేము గత 15 సంవత్సరాల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి పనికి తగ్గ వేతనాలు సరిగా రాని పరిస్థితి. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, వాటి వల్ల మా యొక్క ఇబ్బందిగా ఉంది. అలాగే ఉద్యోగ భద్రత అనేది మా సంస్థలో లేకపోవడం చాలా విషాదకరంగా ఉంది. ఇంకా ఒకటి, కొంతమంది ఆపరేటర్లు చనిపోవడం జరిగింది, ఇంకా కొంతమంది వాచ్మెన్లు కూడా చనిపోవడం జరిగింది. వాటికి తగ్గట్టు ప్రభుత్వం తరఫు నుంచి కొంచెం ఏదైనా కానీ అందజేయవలసిందిగా కోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఇంకా చెప్పాలంటే చాలా జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఎండి ఆఫీస్ వారు వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను తీర్చవలసిందిగా కోరడమైనది. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి సివిల్ సప్లై సబార్డినేట్లు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 36,000 ఇవ్వాలని, వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై పనిచేస్తున్నటువంటి వారితో పాటు ఏఐటీసీ అనుబంధంగా వీరు పనిచేస్తూ ఉన్నారు. వీరి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏఐటీసీ అనుబంధంగా ఆయా సివిల్ సప్లై జిల్లా కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని రకాల ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ సివిల్ సప్లైలో పనిచేసేటువంటి వీరికి కనీస ఉద్యోగ భద్రత కల్పించడం లేదు, కనీసం సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు. ఎన్నో రకాల హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడాన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా మున్సిపల్ తరహాలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారో, జీతాలు ఇస్తూ ఉన్నారో ఆ తరహాలో జీతాలు ఇవ్వాలి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్లను కూడా అమలు చేయాలి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 750 మంది సివిల్ సప్లై ఉద్యోగస్తులు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.